ఓం నమ శివాయ. ఈరోజు 20వ రోజు పారాయణ. దేశకాల పాత్రములో దానముల విశ్లేషణ. ఋషులు పలికిరి, సకల పదార్థమును నెరిగిన వారిలో శ్రేష్ఠుడువైనము సూతభాయి. ఇప్పుడు మీరు క్రమముగా దేశకాలాదులను వర్ణింపుడు. సూతముని చెప్పెను, మహర్షులారా, దేవయజ్ఞాది కర్మలు చేయుటకు తన శుద్ధమైన గృహము సమమైన ఫలము నొసుగును. అనగా తమ ఇంటిలో చేయబడిన దేవయజ్ఞాదులు శాస్త్రోక్త ఫలమును సరిసమానముగా ఇచ్చినవగును. ఇంటికంటే గోశాల 10 రెట్లు ఎక్కువ ఫలమునసుగును. జలాశయ తీరము దానికంటే 10 రెట్లు మహత్వమును కలిగిండును. బిల్వము, మారేడు, తులసి, మర్రి చెట్టు మూలములు గల ఆ స్థలము నదీ తీరము కంటే 10 రెట్లు అధిక ఫలమునిచ్చును. దేవాలయము దానికంటే 10 రెట్లు అధిక మహత్వము కలదని భావించవలెను. తీర్థస్థలము యొక్క తీరము దానికంటే 10 రెట్లు అధిక ఫలమునసుగును. నదీ తీరము దానికంటే 10 రెట్లు శ్రేష్టము. తీర్థ నదీ తీరము దానికంటే 10 గుణములు ఉత్తమము. సప్తగంగయను పేరు గల నదులు తీర్థస్థానము దానికంటను శ్రేష్టము. గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, నర్మద ఈ 7 నదులను సప్తగంగలందురు. సముద్ర తీరములందలి స్థలము దీనికంటే 10 గుణములు శ్రేష్టమై ఉండును. పర్వత శిఖర ప్రదేశము దీనికంటే 10 గుణములు పవిత్రమైనది. మనస్సు లగ్నమైన చోటు అన్నింటికంటే ఉత్తమమైనదిగా భావించవలను. ఇప్పటి వరకు దేశమును వర్ణించితిని. ఇప్పుడు కాలమునందరి తారతమ్యములను తెలిపెదను. సత్యయుగమునందు యజ్ఞము, దానము మొదలగు కర్మలు పూర్తి ఫలము నొసగును అని తెలుసుకొనవలెను. త్రేతాయుగమునందు 3 వంతుల ఫలము లభించును. ద్వాపరమున ఎల్లప్పుడూ సగభాగము మాత్రమే ఫలము లభించును. కలియుగమున 1/4 భాగమే ఫలము లభించునని భావించవలెను. కలియుగము సగము గడిచిన తర్వాత ఆ 4వ భాగ ఫలము కంటే చతుర్థాంశము తక్కువయగును. పరిశుద్ధమైన అంతఃకరణము గల పురుషునకు శుద్ధమైన పవిత్రమైన దినము సమఫలముననిచ్చును. పండితులైన బ్రాహ్మణులారా, సూర్య సంక్రమణ దినమునందు చేయబడు సత్కర్మ ముందు చెప్పిన పరిశుద్ధ దినముల కంటే 10 రెట్లు ఫలమును ఇచ్చునదగును అని తెలియవలయను. విషువనామ యోగమునందు చేయబడిన కర్మ పైదానికంటేను 10 రెట్లు ఎక్కువగా మహాత్మ్యమును సంతరించుకొనును. దక్షిణాయన ఆరంభము దినములందు అనగా కర్క సంక్రాంతి యందు చేయబడిన పుణ్యకర్మ మహిమ విషువయందు చేయబడిన దానికంటే 10 గుణములు ఎక్కువగును. దానికంటేను మకర సంక్రాంతి యందు 10 రెట్లు ఎక్కువ. మకర సంక్రాంతి కంటే ఎక్కువ చంద్రగ్రహణ సమయమున చేయబడిన పుణ్యకర్మ ఎక్కువ మహిమ కలిగి ఉంటుంది. సూర్యగ్రహణ సమయము అన్నింటికంటే ఉత్తమమైనది. అప్పుడు చేసిన పుణ్యకర్మ ఫలము చంద్రగ్రహణ సమయము కంటే అధిక ఫలమును సంపూర్ణత్వమును సమకూర్చును. ఈ విషయమును విఘ్నులు చక్కగా ఎరుగుదురు. జగద్రూపమైన సూర్యుడు రాహురూపమైన విషముతో కలియును కనుక సూర్యగ్రహణ సమయము రోగప్రదానకారకమగను. అందువలన ఆ విషమును శాంతింపచేయుటకు ఆ సమయమున స్నాన ధ్యాన జపములు చేయవలేను. ఆ కాలము విష ఉపశమనము కొరకు ఉపయోగపడును కనుక పుణ్యప్రదముగా చెప్పబడినది. జన్మ నక్షత్ర దినము, వ్రతములు పూర్తి చేసిన దినము సూర్యగ్రహణముతో సమానమని భావించబడినవి. మహాపురుషుల సాంగత్య సమయము కోట్ల కొలది సూర్యగ్రహణములతో సమానమైనదిగా పవిత్రమైనదిగా జ్ఞానులు తెలుసుకుని అంగీకరించెదరు. తపోనిష్ఠులకు యోగులు, జ్ఞాననిష్ఠులకు యతీంద్రులు పూజార్హులగుదురు. వీరు పాపములను నశింపచేయుదురు. 24 లక్షల గాయత్రి మంత్రమును జపించిన బ్రాహ్మణులను పూజకు తగిన ఉత్తమ పాత్రులు. వారు సంపూర్ణ ఫలమును భోగములను ఇచ్చుటకు సమర్థులు. పతనము నుండి రక్షించువారు అనగా నరక పాతోన్ముఖులను రక్షించుచుందురు. ఈ గుణము వలననే శాస్త్రములందు వీరి కొరకు పాత్ర శబ్దమును ఉపయోగించిరి. అట్టివాడు దాతను పాతకము నుండి రక్షించు కారణమున పాత్ర అని చెప్పబడను. గాయత్రి తనను గానము చేయువాడని పతనము నుండి రక్షించును కనుక ఇది గాయత్రి అని పిలువబడను. ఈ లోకమునందు ధనహీనుడు ఇతరులకు ధనమునివ్వలేడు, ధనవంతుడు ధనమునివ్వగలడు. అదే విధముగా స్వయముగా పరిశుద్ధుడు పవిత్రాత్ముడు ఇతరులను రక్షింపగలడు, ఉద్ధరింపగలడు. గాయత్రి జపము చేసి పవిత్రుడైన వాడు శుద్ధ బ్రాహ్మణుడు అనిపించుకొనును కనుక దాన జప హోమ పూజాది కర్మలన్నింటికి అతడే పరిశుద్ధుడు పాత్రుడును. అట్టి బ్రాహ్మణుడే దానమునకు రక్షించుటకు పాత్రుడగును. స్త్రీ కాని పురుషుడు కాని ఎవరైనను ఆకలిగానున్నచో అన్నదానమునకు అర్హులగుదురు. ఎవరికే వస్తువు కావలేనని కోరిక ఎండును వారికి ఆ వస్తువును అడగకుండగానే ఇచ్చినచో దాతకు ఆ దానఫలము సంపూర్ణముగా లభ్యమగను అని మహర్షులు తలంచెదరు. ప్రశ్నించి యాచించిన తర్వాత వస్తువునిచ్చినచో ఆ దానమునకు సగము ఫలము మాత్రమే లభించును. తన సేవకుని కొసగిన దానఫలము 4వ భాగం మాత్రమే సమకూరును. విప్రవరులారా, జాతి మాత్ర
బ్రాహ్మణుడయ్యి దైన్య వృత్తితో జీవితమును గడుపువానికి ధనము దానమిచ్చినచో అది దాతకు ఈ భూతలమున 10 సంవత్సరముల వరకు సరిపోవు భోగములను ప్రదానము చేయునదగును. అదే దానము వేదవేత్తయగు బ్రాహ్మణునకు సగినచో అది దాతకు స్వర్గలోకమునందు 10 దేవ వస్తువులు దివ్యభోగములను ప్రసాదించును. శీల లేక ఉంచవృత్తితో గాని గురుదక్షిణ వలన పొందిన అన్న ధనములు శూద్ర ద్రవ్యములని చెప్పబడెను. ఆ దానము దాతకు పూర్ణఫలమును సుగునని చెప్పబడినది. క్షత్రియులు శౌర్యముతో సంపాదించినది, వైశ్యులు వ్యాపారము చేయబొందినది, శూద్రులు సేవావృత్తితో ఆర్జించిన ధనము కూడా ఉత్తమమైనదని. ధర్మబుద్ధి కలిగిన స్త్రీలకు తండ్రి నుండి భర్త నుండి లభించిన ధనము వారికది ఉత్తమ ద్రవ్యము. గోవు మొదలగు 12 వస్తువులను చైత్రమాసం మొదలుకొని 12 నెలలు క్రమముగా దానము చేయవలెను. గోవు, భూమి, తిలలు, బంగారము, నెయ్యి, వస్త్రము, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు, కూష్మాండము, కన్య ఇవియే 12 వస్తువులు. వీటిలో గోదానము చేత కాయిక, వాచిక, మానసిక పాపములు నివారించబడను. కాయకాది పుణ్యకర్మలకు పుష్టి కలుగును. బ్రాహ్మణులారా, భూదానము ఇహపరలోకములందు ప్రతిష్టను కలుగజేయును. తిలాదానము బలవర్ధకము, మృత్యు నివారకమగును. సువర్ణదానము జఠరాగ్నిని వృద్ధి చేయును, వీర్యదాయకమగును. ఘృతదానము పుష్టికారకమగును. వస్త్రదానము ఆయుష్ను వృద్ధి చేయునని తెలుసుకొనుడు. ధాన్యము దానమునర్చిన అన్నము ధనముల సమృద్ధికి కారణమగును. గుడదానము మధుర భోజనమును సమకూర్చునదగును. వెండిని దానము చేసిన వీరవృద్ధి జరుగును. లవణదానము షడ్డశోపేతమైన భోజనమును సమకూర్చును. అన్ని దానములు సకల సమృద్ధిని సిద్ధిని కలుగచేయును. పుష్పాండదానము పుష్టిదాయకమైనదని విఘ్నులందరూ. కన్యాదానము జీవితాంతము భోగములను అనుభవింపచేయును. ఇది ఇహలోకమున పరలోకమున కూడా సంపూర్ణ భోగములను అనుభవింపచేయును. విద్వాంసులు శ్రవణాది ఇంద్రియములను తృప్తిపరచు వస్తువులను దానమీయవలెను. వాటిని ఎల్లవేళలా దానమనర్పవలెను. శ్రోత్రాది 10 ఇంద్రియములకు చెందిన శబ్దాది 10 విషయములను గురించిన వాటిని దానము చేసినచో అవి భోగానుభవ ప్రాప్తిని కలుగచేయును. దశాది ఇంద్రియములకు చెందిన దేవతలను సంతుష్టపరచును. వేదమును శాస్త్రమును గురుముఖమును అభ్యసించి గురూపదేశముతో కాని స్వయముగా కాని బోధపరచుకొనిన తదుపరి కర్మఫలము తప్పక లభించును అని బుద్ధి యందు నిశ్చయమగును. దీనినే ఉన్నత శ్రేణికి చెందిన ఆస్తికత్వమని అందరు. సోదరుడు, బంధువులు లేక రాజు యొక్క భయము చేత ఆస్తిక బుద్ధిని శ్రద్ధను కలిగి ఉండుట కనిష్ట శ్రేణికి చెందిన ఆస్తికత్వము అనబడను. దరిద్రుడు ఏ వస్తువును లేనివాడు వాణి ద్వారా కర్మ ద్వారా యజనము చేయవలెను. మంత్రములు, స్తోత్రములు, జపములు వాణి ద్వారా చేయబడు యజనమని తలంచవలను. తీర్థయాత్రలను, వ్రతాదులను పండితులు శారీరక యజనములుగా పరిగణించెదరు. కొంచెము గాని ఎక్కువ గాని ఏ ఉపాయము చేతనైనను దేవతార్పణ బుద్ధి చేత చేయబడిన దానము సత్కర్మ భోగములను సమకూర్చుటలో సమర్థవంతమగును. తపస్సు, దానము ఈ 2 కర్మలు ఎల్లప్పుడూ చేయవలేను. రంగు కలిగియుండి గుణముల చేత సుశోభితమైన గృహమును దానము చేయవలను. బుద్ధిమంతుడకు పురుషుడు దేవతల తృప్తి కొరకై ఏ మాత్రము ఇచ్చినను అది ఎక్కువగా అన్ని విధముల భోగములను ప్రసాదించున్నదై ఉండను. ఆ దానము చేత విద్వాంసుడకు పురుషుడు ఇహపరలోకములందు ఉత్తమ జన్మను పొంది సదా సులభమగు భోగములను పొందును. ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞములు, దానములు మొదలగు కర్మలను చేసిన మానవుడు మోక్ష ఫలమునకు అర్హుడగును. ఓం నమః శివాయ.